నేర్పించింది, కత్తి పట్టుకోవటం నేర్పించింది, అబద్ధాలు ఆడటం నేర్పించింది. ఇంకా నిజంగా ఊరకని అన్యాయంగా ఎవరిని పెడితే వాళ్ళని చంపటం నేర్పించింది. చేయకూడని పనులన్నీ కూడా ఎవరికి నేర్పింది? ఆస్తి. ప్రియ దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేస్తున్నాను, మనం చదువుకున్నాం, అతనికి దుర్మార్గంగా బ్రతకటం నేర్పించాను అతని తల్లి. దుర్మార్గులు ప్రియదేవులారా జీవితంలో ఆశీర్వాదకరంగా ఉండలేరు, కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉండలేరు, సమాజానికి ఆశీర్వాదకరంగా ఉండలేరు, ప్రపంచానికి ఒక స్ఫూర్తిదాయకంగా నిలవలేరు, ఎక్కువ కాలం దీర్ఘాయుష్మంతులుగా వారు ఉండలేరు. ఎందుకంటే వారి దుర్మార్గమైన పనులు వాళ్ళని ఎక్కువ కాలం బ్రతకనివ్వకుండా చేస్తాయి. అంటే అతనికి హఠాత్తుగా రావటం కాదు, ఎవరో ఒకళ్ళ చేతిలో వాళ్ళు ఏమవుతారు? చచ్చిపోతారు. ఈ 7 భూమికి ఎక్కువ ఎందుకు? ఏంటి చెప్పండి? భూమికి ఎక్కువ ఎవరికి మేలు చేస్తున్నాడు? ఎవరికి దీవెనకరంగా ఉన్నాడు? ఏం చెప్పండి? భక్తిహీనునికి దెబ్బలు పడతాయండి. ఏంటంట? భక్తిహీనులకు దెబ్బలు తప్పవు. బుద్ధిహీనుని యొక్క పెదవులు నిజంగా మంచివి కావు. దేవుని యొక్క లేఖనంలో ప్రియనురా, ఈ దుర్మార్గమైనటువంటి పనులు చేసేవారు వారికి ఆలోచన కూడా ఉండదు. ఏంటి చెప్పండి? ఆలోచన కూడా ఉండదు. అయితే మొత్తానికి రాజకుమారుడు రాజులు అవుతారు, రాజకుమారులు ఏమవుతారు? రాజు. ఎట్టకట్టకు రాజు అయ్యాడు ఈ అహజ్యా. అయితే జ్ఞాపకం చేస్తున్నాను ప్రియదేవులారా, రాజు అయ్యాడు, కానీ నిజంగా ఎన్నో సంవత్సరాలు అతడు ఏలుబడి చేయలేదు. ఒక్క సంవత్సరమే రాజరికం చేశాడు, చనిపోయాడు. ఏమైపోయాడు? చనిపోయాడు. ఎందుకు అతడు చనిపోయాడయా అని బైబిల్లో మనం చూసినట్లయితే అతని యొక్క దుర్మార్గమైన పనులను బట్టి అతడు మరణానికి కారణమయ్యాడు. ఈ అతల్యలాగా ఎవరు కూడా ఉండకూడదు. ఈ అతల్య లాంటి జీవితం ఏ స్త్రీకి ఉంటుందో ఆ స్త్రీ వల్ల కుటుంబానికి నష్టం, పిల్లలకు నష్టం, పిల్లలకి నెమ్మది ఉండదు, ఇంట్లో యజమానికి నెమ్మది ఉండదు, చూడండి ఇరుగు పొరుగు నెమ్మది ఉండదు, బంధువులు నెమ్మది ఉండదు. ఎందుకంటే ప్రియముల దుర్మార్గమైన పనులన్నీ కూడా నిజంగా జీవితంలోనే కనుక ఆ యొక్క దుర్మార్గురాలైన స్త్రీకి ఎవరైనా దగ్గరగా ఉంటారండి? దూరంగానే ఉంటారు. ఎలాగుంటారు చెప్పండి? దూరంగా ఉంటారు. ప్రియదేవులారా, ఈరోజు నేను జ్ఞాపకం చేయాలన్న ఒక విషయం ఏంటంటే, ఆమె తన కొడుక్కి దుర్మార్గతని నేర్పిందంటాను. ఏంటంటే అదే కదా మనం చదువుకున్నాం. తన యొక్క కుమారుడికి ఏమి నేర్పించి వచ్చిందంట? 3వ వచనం, దుర్మార్గంగా ప్రవర్తించుటకు అతని తల్లి అతనికి నేర్పుచు వచ్చింది. నేర్పాల్సింది దుర్మార్గంగా బ్రతకటమా? అమ్మా స్త్రీలారా, దుర్మార్గంగా బ్రతకమని ఏ తల్లి కూడా చెప్పదు. ఒకవేళ లోకంలో ఉంటారేమో అడపాదడప, అక్కడక్కడ ఉంటారేమో, అక్కడక్కడ ఉంటారేమో. ఇదివరకు దినాల్లో మన పేటలో ఒక పిల్లోడు దొంగతనం చేస్తూ ఉండేవాడు. వాడు ఏం చేస్తూ ఉండేవాడు? అర్ధరాత్రి వాడు అంతా తిరుగుతూ ఉండేవాడు, మొత్తం తిరుగుతూ వచ్చేవాడు. ఏం చేస్తా వచ్చేవాడు? తిరుగుతూ వచ్చేవాడు. వాడు అలాగా తిరుగుతూ వస్తూ ఉంటుంటే వాళ్ళ అమ్మమ్మ, సొంత అమ్మమ్మే, ఆవిడ అసలుకి వాడు వెళ్ళకపోతే ఊరుకునేది కదా, ఆమె వెళ్ళకపోతే ఊరుకునేది కాదు. ఎందుకు పంపించేదంటే ఆమె దొంగతనానికి పంపించేది. దేనికి? దొంగతనం. వాడు వెళ్ళి బిందెలు, బకెట్లు బయట ఏముండా బతకనిచ్చేవాడు కాదు. అప్పుడు కింద ఉండేది ఇదివరకు దినాల చర్చి అటు. ఒకరోజు ఏమైందంటే చర్చిలో కీబోర్డు పోయింది. ఏం పోయింది? కీబోర్డు పోయింది. కీబోర్డు లేదు. విషయం ఏంటి? కీబోర్డు పోయింది. ఎవరు తీసిపోయారా? చర్చిలో వస్తువైంది, ఎవరు తీసుకెళ్తారు? మేమంతా వెతికాం, కనిపించలేదు. అంత వెతికినా కనిపించలేదు. వీడు కీబోర్డుని దొంగతనం చేసి ఈ లైన్లో చివర ఎవరికో బేరం పెట్టాడంట. ఏం పెట్టాడు? బేరం. అది దాదాపు కీబోర్డు ₹1000
అది 10,000 పైనే ఉంటుంది కీబోర్డు అప్పట్లో. అది చిన్న బోర్డు, అంటే చిన్న బోర్డు అంటే ఎంత ఉంటుందిలేండి, కొంచెం పెద్దది. వాళ్ళు అడిగారంటారు, ఈ బోర్డు ఏంట్రా, నువ్వు చిన్నపిల్లడు ఈ బోర్డు తీసుకొచ్చావేంట్రా, ఎక్కడి నుండి తెచ్చావు ఏంటంటే, వాళ్ళు ఎలాగా మాట్లాడాలో మాట్లాడేసి అసలు ఈ బోర్డు ఎక్కడదంటే వాడు చెప్పాడంట, నేను రాత్రి పలానా చర్చిలో నుండి తెచ్చానన్నా. ఏమన్నాడంట, పలానా చర్చిలో తెచ్చానంటే ఇక మాకు కబురు చేశారు. పిలిస్తే అప్పుడు కాలంలో ప్రసాద్ పాష గారు ఎవరో ఉండేవాళ్ళు. వెళ్ళి ఆ కీబోర్డుని తీసుకొని వాడిని తీసుకొచ్చి, రే నిన్ను చెట్టును కట్టేస్తాను, అసలు ఎందుకు ఈ పనులు చేస్తున్నావంటే వాడు చెప్పేవాడు కదా, మా అమ్మమ్మ ఇది చేయకపోతే నాకు అన్నం పెట్టదన్నా, ఈ పనులు చేయకపోతే నాకు తెల్లారితే ఏం పెట్టదు, అన్నం పెట్టదు, ఏదైనా దొంగతనం చేయకపోతే నన్ను కొట్టిద్దన్నా, అందుకే ఎక్కడ బకెట్లు బిందెలు కనపడలేదు, చర్చియే కనపడింది, చర్చిలో బోర్డు తీసుకెళ్ళింది. ఆ రోజు భయం చెప్పాడు. వాడు అంటాడు, నాన్న ఇంకెప్పుడు చేయనా నాన్న, చర్చి జోలు రానా నాన్న. అరే ఇట్లాంటి పనులు చేయకూడదురా, నిన్ను తీసుకెళ్ళి జైల్లో వేస్తారు. వాడు అంటాడు, నాకు చెయ్యాలని లేదు కానీ మా ఇంట్లో మా ముసిల్ది ఏం చేస్తుంది. నాకు అప్పుడు అనిపించింది, మన పాష గారు అన్నారు, వదిలేయలేయ్యా వదిలే, వాడు కాదంటున్నాడుగా, ఎవరో నేర్పుతున్నారంటున్నాడుగా, వదిలేయ్యా అంటున్నాడు పాష గారు. ఏం చెప్పండి, ఎక్కడ దాగింది ఈ మధ్య కాలంలో ఇన్ని సీసీ కెమెరాలు ఉన్నా. సైకిల్ తీసుకెళ్ళాడు ఒకడు వచ్చి బయటిది, సుమోకి కారుకి మధ్యలో సైకిల్ పెట్టి పిల్లలు పరిచారకులు తొక్కటానికి ఉండేదని పాష గారు ఒక సైకిల్ తీసుకుండే. ఆ సైకిల్ అక్కడ ఉంటే వాడు దారిని వెళ్తా అటు చూశాడు ఇటు చూశాడు, సైకిల్కి తాళం మీద సైకిల్ వేసుకొని వెళ్ళాడు. ఎప్పుడు మిట్ట మధ్యాహ్నమే, పోయిన సంవత్సరం అంతకుముందు సంవత్సరం తీసుకొని వెళ్తే మొత్తానికి సీసీ కెమెరాలో వాడిని తీశారు. ఆ కెమెరాలో తీసి మన ఈ పిల్లల కుర్రోళ్ళు ఈ సైకిల్ అమ్మే అది ఉంటుందంట అక్కడ, అది బస్ స్టాండ్ ఎక్కడో అక్కడికి వెళ్ళి వాళ్ళు సైకిల్ చూస్తే నిజంగా మన సైకిల్ అక్కడ ఉందంట. ఏముందంట, సైకిల్ ఉంది. ఇదిగో ఈ ఫోటో అబ్బాయి ఉన్నాడండి అక్కడ. వాళ్ళు చూస్తే వాడిని పట్టుకొచ్చారు. మొత్తానికి ఏం చేశారు, వాడిని అక్కడ పట్టుకొని, అరే అసలు నువ్వు ఎందుకు ఇటు వచ్చావురా అంటే, అన్నా అసలు నేను అది చర్చి సైకిల్ అనుకోలేదన్నా. అరే చర్చి సైకిల్ కాకపోయినా కానీ నువ్వు తీయటం దొంగతనం కదరా. ఏం చెప్పండి, వాడు ఇంటరో ఎంత చదువుతున్నాడు, తీయటం దొంగతనం కదరా. ఏం చెప్పండి, వాడిని ఆడ కొట్టి, అసలేరా వాడికి తోడిపోయిన దొంగలు ఉన్నారంటారు. రే అసలు మేము అటంతా తిరుగుతాం కానీ అటు బావురా, నువ్వెందుకు పోయావురా. దొంగలకు దొంగలు తోడంట, అబద్ధాలు ఆడేవాళ్ళకి అబద్ధాలు ఆడేవాళ్ళు తోడంట. తిరుగుబోతులకి చెప్పరేంటి, ఎవరి కాళ్ళు తోడవుతారు. వీళ్ళంట అన్నాను, రే నువ్వెందుకు పోయావరా. తప్పు అయిపోయిందన్న, తప్పు కాదురా, పాష గారి కాడకు బాధానికి పాష గారి కాడకు తెస్తే వాడు వచ్చి పాష గారి అట్ట కూర్చుంటే, పాష గారండి నన్ను క్షమించండి అంటే పాష గారండి వదిలేయండి వదిలేయండి ఏమంటున్నారు పాష. యవనస్తులు ఎందుకు ఊరుకుంటారు, రే అసలు నువ్వు దొంగతనం ఎందుకు చేసావురా, నువ్వు దేనికి చేసావు. తల్లిదండ్రులు ఏం చేస్తారు, వాళ్ళు చర్చికి వెళ్తారన్న. అరే చర్చికి వెళ్ళే మంచి తల్లిదండ్రులు కడుపును పుట్టి ఇట్లాంటి పనులు చేయొచ్చురా. ఎవరు చెప్పారా నీకు ఇట్లాంటి పనులు చేయమని. మా అమ్మ మంచి ప్రార్థన చేసింది పాష గారు, మా నాన్న కూడా చర్చికి వెళ్తాడు. నేను ఏదో ఆ మొత్తు పానీయాలకు గురయ్యి ఆ మొత్తు ముందు కొనుక్కోవడానికి డబ్బు లేవని ఏం చేశాను, ఈ దొంగతనం. అంటే అవసరాలు తీర్చుకోవడానికి కూడా దొంగతనాలు చేస్తారా. చేసాడుగా మరి అబ్బాయి. ఆ ముందు ఆ పీల్చేదంటే ఏదో మందు, నేను ఎప్పుడు చూడలేదు మరి అది. ఆ మందు కొనుక్కోవడానికి డబ్బు లేవని నేను అలా తిరుగుతుంటే సైకిల్ కనపడి, అంటే వాడి ప్రేరణ, వాడి బుద్ధి మంచిదిగా, వాడు చేసే స్నేహాలు మంచివి కావు. దొంగలతో స్నేహం చేస్తే దొంగడు ఒక మంచివాడు అవుతాడా.
మంచివాడు అవుతాడండి? ఏదేమైనప్పటికి కూడా ప్రియ దేవుని బిడ్డలారా, దుర్మార్గత అనేది అది ఎప్పటికి కూడా ప్రియ దేవులారా దీవెనకరమైంది కాదు. ఈ దుర్మార్గమైనటువంటి పనులను అతనికి నేర్పుచూ వచ్చిందంట. ఎవరు చెప్పండి? అతల్య. ఎవరండి చెప్పండి? అతల్య. ప్రియ దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేస్తున్నాను, మన జీవితంలో దేవుని దగ్గరకు వచ్చినాక మనం ఎలాగా బ్రతకాలో దేవుడు మనకు నేర్పిస్తూ ఉంటాడు. అందుకే చనిపోయే వరకు కూడా దేవుని దగ్గర నేర్చుకోవాలి. నేర్చుకునేటటువంటి స్టూడెంట్ లాగా ఉండాలి. కానీ ఏం చెప్పండి, స్కూల్కి మన పిల్లల్ని పంపిస్తాం, నేర్చుకోవడానికి పంపిస్తామా లేకపోతే టీచర్లకు చెప్పడానికి పంపిస్తామా? మాట్లాడండి. టీచర్ పాఠం చెప్తుంటే మిస్ గారండి నాకు అన్నీ తెలుసు అన్నాడు అనుకోండి, వీడు ఆమె ఏం చెప్పింది? అరే నీకు అన్నీ తెలిస్తే నేనేం చెప్పేది రా అండి. మనం స్కూల్కి ఎందుకు పంపిస్తామండి? నేర్చుకోవాలని. మనం చర్చికి ఎందుకు వస్తున్నాం? మాట్లాడండి అందరు. నేర్చుకోవటానికా లేకపోతే ఎదురు చెప్పడానికా? నేర్చుకోవడానికి. ఎప్పటి వరకు నేర్చుకోవాలి? ఒక వ్యక్తి పరిపూర్ణుడు ఎప్పుడవుతాడు? పరిపూర్ణమైనటువంటి భక్తిని, సంపూర్ణమైనటువంటి భక్తిని, సంపూర్ణమైన విశ్వాస జీవితం, సంపూర్ణంగా మన యొక్క జీవితంలో దినదినము 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 దేవుని యొక్క వాక్యమని ఉదక స్నానము చేత. ఏ స్నానం? వాక్యమనే వాక్యము చేత. ప్రియదేవుడారా, మనకి తెలియని అన్నీ కూడా దేవుడు ఏం చేస్తూ ఉంటాడు? నేర్పుతూ వస్తాడు. ఏం చేస్తాడు చెప్పండి? నేర్పుతూ వస్తాడు. నేర్పుతూ వస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే దేవుని సన్నిధిలో దేవుని బోధలు వింటున్నప్పుడు మనం ఎప్పుడు కూడా మనం నేర్చుకోవాలి. ఏం చేయాలని చెప్పండి? నేర్చుకోవాలి. బోధ వింటున్నప్పుడు ఎలాగుండాలో నేర్చుకోవాలి. మన జీవితంలో ఏ విధంగా ఉండకూడదో చెప్పినప్పుడు ఆ విధంగా ఉండకూడదని మనం ఏం చేయాలి? తెలుసుకోవాలి. ఏ విధంగా ముందుకు వెళ్ళాలో వెళ్ళటానికి మనం ఏం చేయాలి చెప్పండి? ప్రయత్నము చేయాలి, నేర్చుకోవాలి. కానీ నాకు ఇలాంటి బోధ నచ్చలేదండి, నేను నేర్చుకోనంటే మన జీవితంలో ఎక్కడుండామంటే అక్కడే ఉంటాం. దేవుని వాక్యము మనకు నేర్పబడుతున్నప్పుడు నేర్చుకోవాలి. ఇంట్లో తల్లుగా పిల్లలకు ప్రియముగా నేర్పుతూనే ఉండాలి. చిన్నతనంలో నేర్పేనులేండి అయిపోయింది, ఇప్పుడు పెద్దోళ్ళు ఏమి నేర్పుతాను అనుకోకూడదు. పెద్దోళ్ళు అయినా కూడా నేర్పాలి. ఇప్పుడు కూడా నేను మా పిల్లలకి కొన్ని విషయాలు నేను చెప్తూనే ఉంటాను. అరే అలాగ మాట్లాడకూడదు, ఇదిగో అలా ఉండకూడదు, ఇలా ఉండకూడదు. కొన్ని విషయాలను నేను తెలియజేస్తూ ఉంటాను. మా పిల్లలు ఎదురు చెప్పరు, సరే మా అలాగే అంటూ ఉంటారు. ఏమంటారు చెప్పండి? అలాగే. కొన్నిసార్లు పాష గారు ఇది అలాగ అంటూ ఉంటుంటే అలా కాదన్నప్పుడు నేను అంటాను, రే డాడీ ఏం చెప్తున్నారు అదే కరెక్ట్, అదే. కొన్నిసార్లు ఇళ్లలో ఎందుకు గొడవలో తెలుసా? తండ్రి ఏదని చెప్తుంటే మీ నాన్నకి ఏం తెలియదు లేరా అంతే అంటారు ఈ తల్లులు. ఏమంటారు? ఆయనకి ఏం తెలియదు. ఎవరికంట? ఎవరికి? మీ నాన్నకి ఏం తెలియదు అంతేలే, నేను ఇస్తున్నాక డబ్బులు వెళ్ళి. కొన్నిసార్లు భర్తలు కూడా అంటారు, ఆమె ఒక్క పిచ్చిదిలే, ఆమెకేం తెలియదులే. వీళ్ళిద్దరిని చూసి అనుకుంటారు పిల్లలు, ఆమె ఒక పిచ్చామా, ఈయనకి ఏం తెలీదు, మా అమ్మ అప్పుడేమో ఈయనకేం తెలియదు అని చెప్పింది, మీ అమ్మ పిచ్చిదిలే ఏం తెలియదని. ఎవరు చెప్పారు? మా నాన్న చెప్పాడు. ఏమో పిచ్చిది, ఆయనకేం తెలీదు, మా ఇష్టం మా జీవితం అన్నట్టు వాళ్ళు ఏ కార్యక్రమాలు చేయాలో ఆ కార్యక్రమాలన్నీ చేసేస్తారు. అందుకని తల్లిదండ్రులు పిల్లల ముందు మాట్లాడుకునేటప్పుడు నీకు తెలియదు కాదు, నీకేం తెలుసాయా బోడి, నీకేం తెలియదు నువ్వంటే నిజంగా మా నాన్నంతా మమ్మీయే ఏం తెలియదు అనుకుంటారు పిల్లలు. ఏంటి చెప్పండి? పిల్లలకు అలాగ చెప్పకూడదు. మీ నాన్న ఏంటి అనుకున్నావు? మీ నాన్నకి అన్నీ తెలుసు. మీ నాన్నకి ఏం తెలియకపోతే మనల్ని ఎంత పెద్ద చేశాడా, మిమ్మల్ని ఎంత పెద్ద చేశాడా, ఇన్ని చదువులు చదివించాడా అంటే ఎప్పుడు నీ భర్తని నీ పిల్లల ముందు ఎలాగ చెప్పాలంటే నువ్వు ఒక గొప్పగా చెప్పాలి. ఎలా చెప్పాలి? పిల్లల ముందు కించపరిచి మాట్లాడే తల్లులు లేకపోలేదు. తండ్రిని ఎవరి ముందు చెప్పండి? పిల్లల ముందు. ప్రియదేవుల జ్ఞాపకం చేస్తున్నాను. తండ్రి కొన్నిసార్లు మందలిస్తాడు, రే నీకెందుకురా కాలేజీకి వెళ్ళేటప్పుడు ఇన్ని డబ్బులు ఎందుకంటే, ఆయన ఇకపోతే ఏమిచ్చింది? ఎవరు?
తండ్రి ఎందుకు వద్దన్నాడు? ఏంటి చెప్పండి. ప్రీతిములరా, నేర్పుకునే వారిగా మనం ఉండాలి, కానీ చెడగొట్టుకునే వారిగా ఉండకూడదు. ఎవరిని? బిడ్డల్ని. ఈ అతల్య నేర్పించినంత కూడా దుర్మార్గత. అయితే ఈరోజు దేవుని యొక్క వాక్యంలో దేవుడు అంటాడు, చూడండి, ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 4వ వచనం చదవండి. మన పిల్లలకి ఏమేమి నేర్పాలి, ఎలాగా మన పిల్లలను మనం సంబోధించాలి, వాళ్ళ దగ్గర కూర్చున్నప్పుడు ఏం మాట్లాడాలి. ద్వితీయోపదేశకాండం ఒకసారి చదువుదామా? దేవుని యొక్క వాక్యంలోండి 6వ అధ్యాయం 4వ వచనం చదవండి. ఇశ్రాయేలు వినుము, నీ దేవుడైన యెహోవా, అద్వితీయుడగు యెహోవా, నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణాత్మతో, నీ పూర్ణ శక్తితో నీ దేవుడైన ప్రభువుని నువ్వు ప్రేమించవలను. నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయములో ఉండవలెను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి, చూడండి, నీ ఎంట కూర్చుండినప్పుడు, నడిచినప్పుడు, పండుకొండినప్పుడు, లేచినప్పుడు వాటిని గురించి నీవు మాటలాడవలెను. సూచనగా వాటిని నీ చేతికి నీ వాటిని ఏం చేయాలి? కట్టుకోవాలి. దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. దేవుని యొక్క మాటలను మన పిల్లలకు నేర్పాలి. ఏమి నేర్పాలి? అందరూ చెప్పండి. దుర్మార్గమైన పనులు కాదు నేర్పేది. యేసయ్య వాక్యాలు మన పిల్లలకు నేర్పాలి. యేసయ్య మాటలు ఎవరికి నేర్పాలి? పిల్లలకు నేర్పాలి. దేవుని వాక్యాన్ని మన పిల్లలకు నేర్పినప్పుడు వాళ్ళు ఎక్కడికి పోయినా చెల్లెమలేనటువంటి వారిగా బ్రతుకుతారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళినా చూడండి, ఈ బైబిల్ వాక్యం ఆ హృదయంలో ఉండేది కనుక వాళ్ళు ఎక్కడ కూడా ప్రియదేవులారా ఓటమిని ఎదుర్కోరు. వాళ్ళు స్కూల్కి వెళ్ళని, వాళ్ళు కాలేజీకి వెళ్ళని, వాళ్ళు జాబుకి వెళ్ళని, దేవుని వాక్యం వాళ్ళలో ఉంది కనుక మా దేవుని తప్ప ఏ దేవునికి మేము నమస్కారం చేయం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మా దేవుడే, మా ప్రభువే. మధ్యకాలంలో ఒక మిస్ గారు చెప్తుంది, ఆ స్కూల్లోనంట అక్కడ ఏదో పండగ జరిగితే ఒక కొబ్బరికాయ కొట్టి మొక్కలు కోసి పిల్లలందరికీ ఇస్తుంటే ఎల్కేజీ పిల్లంట గట్టిగా చెప్పిందంట, మిస్ నేను ఇది తినను అందంట. అదేంటమ్మా, కొబ్బరి మొక్కలు పంచదార చల్లాం తినంటే, మేము ఇవి తినకూడదు, మేము ఇవి తినకూడదు. అందరు తింటున్నారు కదా, మీ చర్చికి వెళ్ళే వాళ్ళు కూడా తింటారు, తినంటే, లేదు మిస్ మేము ఇది తినకూడదు, మేము ఇది ఎవరు చెప్పారమ్మని? మా మమ్మీ చెప్పింది. అసలుకి ఎంతమంది చెప్పినా తినలేదంట పిల్ల. చిన్నపిల్లలకి ఎంత నోరు ఊరిద్దండి కొబ్బరి ముక్కలను చూస్తే. వాళ్ళ అమ్మ ఎంత గట్టిగా వాక్యానికి కట్టుబడి ఉందో కదా, వాక్యానికి కట్టుబడి ఉందో కదా. ప్రియదేవులారా, జ్ఞాపకం చేస్తున్నాను, గుర్తు చేస్తున్నాను. కొన్నిసార్లు కొంతమంది తల్లులు బాధపడతారు. చిన్నతనంలో చర్చకు వచ్చారు, పెద్ద అయినాక కాలేజీలకు వెళ్ళి